ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ద లార్డ్ హిమ్సెల్ఫ్ గోస్ బిఫోర్ యూ అండ్ విల్ బీ విత్ యూ. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో మరొక ఉదయం మన క్యాలెండర్ కాదు, మన క్రొత్త ధైర్యాన్ని, క్రొత్త విశ్వాసాన్ని, క్రొత్త సమర్పణను కలిగి మనం ప్రారంభించాం. గత సంవత్సరం మనలను అలసట పెట్టిన బాధలు, సంఘటనలు, భయాలు ఉన్నా ఈరోజు దేవుని వాక్యం మనకి దైవికమైనటువంటి హామీ ఇస్తుంది. నీ ముందర నడుచువాడు యెహోవా. ఇది కేవలం ప్రోత్సహించే వాక్యం మాత్రమే కాదు, ఇది ఒక ఒడంబడిక. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే భయంతో నిలిచిన పరిస్థితులలో క్షణంలో దేవుని స్వరం ఆయన ప్రజలు విన్నారు. మోషే తన సేవ ముగింపు దశలో యెహోషువకు, ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినవి. యెహోషువ ముందు ఎంతో అనిశ్చితి, యుద్ధాలు, క్రొత్త బాధ్యత అవి ఉన్నాయి. ప్రజల ముందు వాగ్దాన దేశం, కానీ దారిలో ఎన్నో అనిశ్చితి కలిగిన పరిస్థితులు, పోరాటాలు ఉన్నాయి. అలాంటి సమయంలో దేవుడు మాట్లాడిన మాట, నేను నీ ముందు నడుస్తూ ఉన్నా. నీ దేవుడు వెనక నిలబడే ఆదేశాలు ఇవ్వడు, ముందు నడిచి మార్గం సిద్ధం చేస్తాడు. నీ ముందర నడుచువాడు అన్న మాటకు దేవుడు మన భవిష్యత్తులో ఇప్పటికే ఉన్నాడని అర్థం. మనం భయపడే రేపు ఆయనకు తెలుసు. మనం తెలియని మార్గం ఆయన ముందే సిద్ధపరిచాడు. అందుకే కీర్తనకారుడు రాస్తాడు, నా దినములన్నీ నీ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయని. ఈ మాట వింటున్న ప్రియదేవుని జనాంగమా, ఈ నూతన దినములో, నూతన సంవత్సరములో ఆలోచన చేద్దాం. నీవు ఏ విషయమై భయపడుతున్నావు? దాన్ని నిజంగా దేవుని చేతిలో ఉంచావా? మార్గదర్శకుడైన దేవుడు ఆయన. ఇశ్రాయేలు అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై నడిపించాడు. ఈరోజు నీవెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా తన వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ సాక్ష్యము ద్వారా, ప్రార్థనలో నెమ్మది, సమాధానం, శాంతి ద్వారా దేవుడు ముందడుగు వేస్తున్నాడు. మన పని కేవలం ఆయన అడుగు జాడలలో, ఆయన చూపించిన మార్గములో నడవడమే. ఆయన నీకు తోడయుండును. ఇది గొప్ప భరోసాతో కూడినటువంటి హామీ. ఆయన మనతో ఉన్నాడు. విడిచిపెట్టిన దేవుడు ఆయన, విడవడు, ఎడబాయుడని వాగ్దానం మనం ఎరుగుదుము కదా. మనుషులు మారిపోతారు, మాటలు మారిపోతాయి, ఇచ్చిన హామీలన్నీ విరిగిపోతాయి, కానీ దేవుని సన్నిధి మాత్రం నిత్యము నిలిచేటటువంటి సత్యం. అది ఆయన మాట తప్పని దేవుడు. నీ ప్రయాణంలో, నీ ప్రతి పోరాటంలో ఆయన తోడుగా ఉండబోతున్నాడు. ఈ నూతన సంవత్సరం సమస్యలు లేని సంవత్సరం కాకపోవచ్చు. నీ ఒంటరితనములో, నీ ఆర్థిక ఒత్తిడిలో, నీ అనారోగ్యములో, నీ కుటుంబ సమస్యలలో ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు. మన బలహీనతే ఆయన శక్తికి వేదికగా ఉండబోతుంది. భయపడకండి. ఇది నూతన సంవత్సరపు ఆజ్ఞ. ఈ వాక్యం ఒక హామీతో పాటు ఆజ్ఞ కూడా ఇస్తుంది. భయం దేవుని నుండి రాదు. పిరికితనము కలిగిన ఆత్మను ఆయన మనకి ఇవ్వలేదని లేఖనం మాట్లాడుతుంది. ఈ ఉదయకాలం మరొకసారి మన అంతరాత్మని ప్రశ్నించుకుందాం. నా నిర్ణయాలను నాకున్న భయం నడిపిస్తుందా, లేదా నాలో దేవుని పట్ల ఉన్న విశ్వాసం నా ప్రతి నిర్ణయాన్ని నడిపిస్తుందా? ఈ నూతన సంవత్సరంలో భయంతో అడుగు వేయద్దు, విశ్వాసముతో అడుగు వేయటానికి సిద్ధపడదాం.
ఈ నూతన సంవత్సరంలో కేవలం వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, దాని ప్రకారం జీవించటం అనే లక్ష్యముగా ముందుకు సాగిపోవలసిన అవసరత ఉంది. ప్రతిరోజు నేను ప్రార్థనతో ఆరంభిస్తాను. వాక్యాన్ని నేను నా మార్గానికి, నా త్రోవకు దీపంగా చేసుకుంటాను. భయంతో కాదు, విశ్వాసాన్ని నేను ఎంచుకుంటాను. దేవుడు ముందడుగు వేస్తున్నాడని సంపూర్ణ హృదయముతో నేను నమ్ముచూ ఉన్నాను. ఈ నిర్ణయము నీదైతే నీ మార్గాల మీద వెలుగు ప్రకాశింపచేస్తాడు. వెలుగైనటువంటి దేవుడే స్వయంగా నీకు ముందుగా నడుస్తున్నప్పుడు నీ మార్గములో చీకటి ఉండదు కదా. ఈ నూతన సంవత్సరపు మరి ఒక దినం నువ్వు ఆరంభిస్తున్న నేపథ్యంలో సంపూర్ణ విశ్వాసముతో, నిరీక్షణ కలిగి ఆయన వైపు చూస్తూ, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకుంటూ, నీ చేతులు ఆయన చేతులకు అప్పగించి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ నూతన సంవత్సరములో మరి ఒకసారి మిమ్మలను తండ్రి అని పిలిచే కృప మాకు అనుగ్రహించారు. మీరే స్వయంగా మా ముందర నడిచే దేవుడువని నేను ఒప్పుకుంటూ, ప్రభా, నాకున్న భయాలను, ఆందోళనను సమస్తాన్ని నీ పాదాల దగ్గర విడిచిపెడుతున్నాను. నీ సన్నిధి, నీ మార్గదర్శకత్వంతో ఈ సంవత్సరాన్ని ఆశీర్వాదముగా మార్చగలవని నమ్మి నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నా. సహాయం దయచేయండి. నా చేతిని మీ చేతులకు అప్పగిస్తుంటుండగా మీరు మా కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి కృంభరించి మా మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేసి మీకు మహిమకరముగా, అనేక మందికి దీవెనకరముగా మమ్మలను సిద్ధపరచి బలపరచమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.